అందరికీ హాయ్ అండి. నేను మీ లక్ష్మీ గురజాల. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చూసారా మా పూలవనం ఎలా ఉందో? బంతి తోటండి. బంతిలో 2 రకాల ఆరెంజ్ అలాగే యెల్లో కూడా. మా ఊరు పక్కనే నర్సరీ ఉందండి. నర్సరీలో మనకి ఏం మొక్కలు కావాలన్నా సరే కొంచెం తక్కువ రేటుకే ఇస్తారు. ఆ కూరగాయ మొక్కలేంటి, ఫ్రూట్స్ ఏంటి, అలాగే పువ్వులేంటి ఏవైనా సరే మొక్కకి ఇంత అని తీసుకుంటారు. చాలా బాగుంటుంది. అంటే మా దగ్గరలోనే ఊరు పక్కనే, మా ఊరే అని కూడా అనొచ్చు. చాలా దగ్గరలో ఉంటుంది మాకు. అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం మేము ఏమన్నా మొక్కలు కావాలి అంటే. ఇది వచ్చేసి గొర్రెలు, మేకలు, కంచి మేకలు 3 ఉన్నాయండి. గొర్రెపోతులు కూడా ఉన్నాయి. మన పొట్టేలు అంటాం కదా, అవి కూడా ఉన్నాయి. వీటికి అనేది ఒక ఫ్లోర్ మొత్తం వీటికి డిజైన్ చేసుకున్నారు. ఫ్యాన్లు ఏంటి, వాటికి కింద ఫ్లోరింగ్ ఏంటి, వాటికి మేత పోయడానికి, నీళ్ళు పెట్టడానికి చూసారు ఎంత బాగుందో. వాటికి ఒక్కొక్క రూమ్కి అన్నట్టు ఫ్యాన్లు కూడా ఉన్నాయి అన్నమాట. మన జాడు చక్కగా కట్ చేసేస్తున్నారనమాట. అంటే మన బూందీ మిక్చర్లా కట్ చేసి వాటికి గిన్నెలుగా పోసేస్తుంటే చక్కగా తినేస్తున్నాయి అనమాట. మనం పొట్టేలు తెలుసు కదండి, గొర్రెపోతులు, పెద్ద పెద్ద గొర్రెపోతులు ఉంటాయి. అవి కూడా ఉన్నాయి ఇక్కడ, చాలా ఉన్నాయి. గొర్రెలకి, మేకలకి ఎక్కువగా త్వరగా జబ్బులు చేసే అవకాశం ఉంటుంది కదా. వీటి కోసం ఒక డాక్టర్ గారు కూడా ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటారనమాట. ఇప్పుడే రీసెంట్గా కొన్ని మేకలు అయితే బాగా ఈనియండి. చిన్ని మేక పిల్లలు అయితే ఉన్నాయి. మనకి ఇంట్లో పెంచుకోవడానికి కంచి మేకలు అయితే చాలా బాగుంటాయండి. అవి అయితే తక్కువ సైజే ఉంటాయి, కానీ చిన్నగా ఎక్కువ మేత కూడా అవసరం ఉండదు. మన ఇంట్లో గేదెలకి ఏం తెచ్చి పెట్టుకుంటాం అవే తింటాయి కంచి మేకలు అయితే. ఇప్పుడు ఇది వచ్చేసి పెద్ద మేక. ఇదైతే ఎక్కువ ఆకులే ఇష్టపడుద్ది, కంప మీద ఆకులు. ఇవేమో కంచి మేకలు అంటారు కదా. ఇవి మనం ఇంట్లో పేపుకోవడానికి ఈజీగా ఉంటాయి అన్నమాట ఈ మేకలు అయితే. పొట్టేలు అంటే గొర్రెపోతులు, పెద్ద పెద్ద గొర్రెపోతులు ఉన్నాయి. అవి బయటికి అమ్మడానికి కూడా ఉన్నాయండి. ఈ పక్క అంతా గొర్రెపోతులు. బయటికి ఎవరికైనా కావాలి అంటే కొనుక్కోవడానికి కూడా ఇవి అమ్ముతారంట. గొర్రెలు, మేకలు అయితే ఏమనవు కానీ గొర్రెపోతులు అయితే ఒక్కొక్కటి పొడుతా వస్తాయండి. వాటికి పొట్లు పట్టడం అలవాటు చేస్తారు కదా. అంటే పందాలకు వేసే గొర్రెపోతులు కూడా ఉండి వాటి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మేకలు అయితే ఇంకేం లేదండి, మన ఇంట్లో పెంచుకుంటే ఎలా ఉంటే అలా ఉంటాయి అనమాట. నేను కొన్ని ఆకులు తెచ్చానండి. కొన్ని ఆకులు తెచ్చేసరికి చూసారు గుంపులుగా ఎలా వచ్చినాయో. ఈలోపు మా ప్రభు వచ్చి నేను కూడా పెడతానమ్మా అని గబగబా మా ప్రభు కూడా తీసుకొచ్చాడు. తన చేతిలో ఆకులు తింటుంటే తనకి కొత్త, నాకంటే అలవాటే కదా, మా ప్రభుకి అయితే కొత్తగా ఉండి అవి తింటుంటే హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు. ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకైతే బయటకైతే బయలుదేరామండి. చూసారా ఎలా పొడుం చేసారో, మొత్తం జాడు కూడా సన్నగా కట్ చేసేసి పోసేస్తున్నారు అనమాట. ఆ బాబాయ్ అయితే మూటలు తీసుకొచ్చి ఇక్కడ పోసేసుకుని వెళ్తున్నాడు.